ఈ విశాల విశ్వంలో అనువంత భూమి మీద మా జీవితాన్ని ప్రారంభించిన గొప్పవారు నాయన మీరు. ఈ 4 దినాల సభలలో మంచి సంగతులు మాకు నేర్పిస్తూ ఈ చివరి దినానికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు మీకు వందనములు. మొదటి వర్తమానంలో విలువైన సంగతులు అందించినందుకు నాయన, మీ కుమారుణ్ణి బలపరిచి బలమైన సంగతులు వినగలిగే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనములు. తిరిగి వాక్య భాగంలోనికి ప్రవేశించడానికి సిద్ధపడుతుండగా మా మాట చెవి దగ్గరికి వెళ్ళిపోతే నాయన, మీ మాట హృదయాంతరాలలోనికి వెళ్ళి మీ పిల్లలను ఆలోచనలోనికి తీసుకుని వెళ్ళగలిగే శక్తి సామర్థ్యాలు కలది గనుక వింటున్న ప్రతి మాట మీ మాటగా స్వీకరించి మీ కొరకు బ్రతకాలన్న ఆశను, ఆలోచనను, ఆసక్తిని మీ పిల్లల్లో రగిలించమని కోరుతూ, చెప్పనై ఉంటున్న నాకు, వింటున్న మీ పిల్లలకు తోడుగా ఉండమని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమైన దేవుని వర్లారా, లోకానికి అంతు చిక్కని దేవుని ఆశ్చర్య కార్యాలు అనే ఈ అద్భుతమైన సభలలో దేవుని మహాకృపను బట్టి చివరి దినానికి చేరుకున్నాం. ఈ చివరి దినంలో ఒక ఆశ్చర్యకరమైన సంగతిని గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకు ఈ 4 దినాలలో కొన్ని మాత్రమే చెప్పటం జరిగింది అంటే, మొదటి వర్తమానంలో విన్నట్టు కేవలం ఈ 4 దినములలో చెప్పినవి మాత్రమే కాదు దేవుని ఆశ్చర్య కార్యాలు. దేవుడు మనిషి జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాలను ఒకవేళ లెక్క పెట్టాలనుకుంటే అవి లెక్కకు మించి ఉన్నవి అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. లెక్కకు మించి ఉన్న ఆశ్చర్య కార్యాలను దేవుడు మనిషి జీవితంలో జరిగించాడు. అది మానవ ఆకార విషయంలో కానివ్వండి, మన కళ్ళ ముందు కనపడుతున్న ప్రకృతిలో కానివ్వండి, మనిషి 60 సంవత్సరాల జీవిత కాలంలో కానివ్వండి, పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటిని లెక్క పెట్టుకుంటూ మనం వెళ్ళగలిగితే లెక్కలేనన్ని ఆశ్చర్య కార్యాలు దేవుడు చేశాడు అని భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్న మాట ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను, మా ఎడల నీకున్న తలంపులను బహువిస్తారములు, నీవు చేసిన ఆశ్చర్య కార్యాలన్నింటినీ వివరించి చెప్పేదననుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. అన్నీ చెప్పాలంటే ఎన్ని రోజులు సభలు పెట్టుకోవాలో మీరే ఆలోచించండి. లెక్కకు మించి ఉన్నవి అన్నాడు. మరి ఇవి మాత్రమే ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, మనకు అవసరమైన విషయాలను ముందు మాట్లాడుకోవాలి కదా. దేవుడు చేసినవన్నీ చూస్తే లెక్క లేనన్ని ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఈ 4 దినాలలో చెప్పబడుతున్నవే దేవుని ఆశ్చర్య కార్యాలు అని దేవుణ్ణి తక్కువగా అంచనా వేయకండి ప్రియమైన వారులారా. మన జ్ఞానం వేరు, దేవుని ఆలోచన వేరు. ఎలాంటి ఆశ్చర్య క్రియలను దేవుడు ఈ భూమి మీద జరిగించాడో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న విషయాన్ని గురించి ఆలోచిస్తే నిజంగా ఎంత ఆశ్చర్యం కలుగుతుందంటే, మీరు నమ్మలేనంత ఆశ్చర్యం కలుగుతుందండి. సులువుగా మనం నమ్మేసామనుకోండి, అది ఆశ్చర్యం కదా. అలానా? నిజమా? నమ్మమంటారా?
అని ఎన్నో ప్రశ్నలు అడుగుతుంటాం మనం. ఒకవేళ సులువుగా నమ్మారనుకోండి, అది ఆశ్చర్యం కాదన్నమాట. ఆహా అలానా, నాకు తెలుసు అన్నట్టు. కానీ దేవుడు కలిగించిన ఆశ్చర్య కార్యాలు ప్రశ్నించుకుంటూ నిజమా, ఎలా నమ్మమంటారండి, నమ్మకం కుదరటం లేదండి అని ఎన్నో మాటలు, ఎన్నో ఆలోచనలు మానవ మెదడులోనికి రావాల్సిందే. అది నిజము అని చెప్పటానికి బైబిల్లో దేవుడు రాసిన ఎన్నో ఆధారాలను చూస్తున్నప్పుడు నిజమనిపిస్తుంది. మళ్ళీ ప్రశ్నించుకుంటే ఎంతకంటే మహత్తు కలిగిన కార్యం మరేది లేదనిపిస్తుంది ప్రియమైన వారలారా. అదేమిటో పౌలు గారు కొరంథీలకు రాస్తూ కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనాన్ని దయచేసి చూడండి. కొరంథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో లోకానికి తెలియని ఒక ఆశ్చర్యకరమైన సీక్రెట్ నేను మీతో చెబుతున్నాను. ఇదిగో నేను ఒక మర్మము మీకు తెలియజేస్తున్నాను అంటున్నాడు. ఏమంటే మర్మము అంటే తెలియనిది, రహస్యము, ఆశ్చర్యాన్ని గొలిపించే విషయం, అప్పటి వరకు ఊహించని సంగతులు. పౌలు గారు కొరంథీలకు లేఖను రాస్తూ నేను మీకు ఒక మర్మాన్ని తెలపబోతున్నాను. ఏమంటే పౌలు గారికి ఎలా తెలిసిందండి మర్మం? పౌలు గారికి ఎలా తెలిసింది? పౌలు గారికి కూడా ఎవరో ఒకరు చెప్పు ఉండాలి. పౌలు గారికి అర్థమైన ఆ మర్మం ఏంటి? పౌలు గారు కొరంథీలకు లేఖను రాస్తూ తద్వారా మనకు చెప్పాలనుకుంటున్న ఆశ్చర్యకరమైన విషయం ఏంటో చూడగలిగితే, ఇదిగో ఒక మర్మమును తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము అన్నాడు. మనిషి ఏమనుకుంటున్నాడంటే మనం మరణిస్తాము అనుకుంటున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదని అందరికీ తెలుసు. ఎవరికి ఏమీ తెలియదని అందరికీ తెలుసు. పౌలు గారు మాత్రం నాకు తెలిసిపోయింది, ఆ మర్మం ఏంటో నాకు అర్థమైంది. అదేంటంటే మనము మార్పు పొందుదుము అన్నాడు. మరణం తర్వాత మార్పా? మనము మార్పు పొందుదుము అంటున్నాడు. అంటే మరణం తర్వాత ఏదో మన జీవితంలోనికి రాబోతుందని తనకు తెలిసిన ఒక మహత్తు గల విషయాన్ని పౌలు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో కొరంథీ పట్టణానికి రాస్తున్న లేఖ ప్రియమైన వారలారా. ఈ మర్మము పౌలు గారికి ఎలా తెలిసింది అని ఒకవేళ మనం ఆలోచించగలిగితే, పౌలు గారికి ఇదిగో మహనీయుడైన యేసుక్రీస్తు వల్ల తెలిసింది. పౌలు గారికి యేసుక్రీస్తు ఎప్పుడు తెలియజేశాడు అని ఒకవేళ మీరు అనుకోగలిగితే, ప్రారంభంలో యేసుక్రీస్తుని గురించిన ఉన్నతమైన భావాలు లేకపోవటం వల్ల, ధర్మశాస్త్రానికి లొంగి ధర్మశాస్త్రంలో ఉన్న వాటి పట్ల అవగాహన లేక లేనిపోని విషయాల యందు ఆసక్తి పెంచుకున్న పౌలు గారి జీవితంలో ఒకరోజు దమస్కు పట్టణానికి వెళుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. నువ్వెవడివి అని అడిగాడు. నువ్వెవడివి, అసలు నువ్వెవరు? అప్పుడు చెప్పాడు, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. కేవలం ఆ మాట ఎంత ఆలోచన కలిగించిందంటే, మరణించిన యేసు వచ్చి మళ్ళీ నాతో మాట్లాడుతున్నాడా? నీవు హింసించుచున్న యేసును,
నీవు హింసించుచున్న యేసును. యేసుక్రీస్తు నాకు కనపడటం ఏంటి? మనమేమో మరణించిన తర్వాత చివరి చూపులు అనుకుంటూ మట్టిలో పెడుతున్నాం. కానీ నేను మళ్ళీ యేసుక్రీస్తును చూడటం ఏంటి? మళ్ళీ యేసుక్రీస్తు నాకు కనబడుతున్నాడంటే ఆయన మృతులలో నుంచి లేచాడు. లేచాడు అని ఎవరో చెప్పటాన్ని బట్టి కాదు, తన కళ్ళే సాక్ష్యం ఇస్తున్నవి, తన చెవిలే ఆయన మాట వింటున్నాయి. ఇదిగో ఆయన మాట విన్న తర్వాత పౌలు గారిలో బలంగా నాటుకున్నదేంటో తెలుసా? మృతుల పునరుత్థానము. అంటే మరణం తర్వాత మనిషికి మరో జీవితం ఉన్నది. ఒకవేళ అలా కాకపోతే యేసుక్రీస్తు నాతో మాట్లాడటం ఏంటి? అప్పటికే మరణించాడు కదా, చనిపోయాడు కదా, నాతో మాట్లాడటం ఏంటి అని యేసు కనిపించటం పౌలు గారిలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించింది. అందుకే పౌలు గారు కూడా నిర్ధారణకు వచ్చేసాడు. ఇంకా మరణం తర్వాత మరో జీవితం ఉంది, మరణం తర్వాత మార్పు ఉంది అని తన జీవితంలో కూడా ఆ ఘట్టం రావాలని పౌలు గారు ఎంతో ఉబలాటంతో, ఆశతో, ఆసక్తితో ఎలాంటి నిర్ణయానికి వచ్చాడంటే, నేను ఏమైపోయినా పర్వాలేదు. ఎందుకు? ఒక నమ్మకం కుదిరింది ఆయనకి, ఒక నమ్మకం కుదిరింది. ఆ నమ్మకంతో పౌలు గారు మాట్లాడుతున్న మాటలు మీరు చూడగలిగితే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, దయచేసి మీ బైబిల్ తెరిచి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చూడండి. ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుత్థానము కలుగవలెనని యేసుక్రీస్తు మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను, ఆయన పునరుత్థాన బలమును ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకున్నాను అంటున్నాడు. అంటే పౌలు గారికి ఏది బాగా అర్థమైందంటే, యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు, నాకు నమ్మకం కుదిరింది. ఏ విధము చేతనైనను అంటే అర్థం ఏంటో తెలుసా? నా జీవితంలో ఏం జరిగినా నాకు ఒకటి కావాలి, మరణం తర్వాత మరో జీవితం రావాలి. మరణం తర్వాత మరో జీవితం నాకు రావాలి అని పౌలు గారిలో పట్టుదల పెరిగింది. అందుకే పౌలు గారు మాటలు ఎలా ఉంటాయంటే, ఇదిగో నేను మాట్లాడుతున్నానంటే దాని అర్థం ఏంటో తెలుసా? విశ్వసించితిని గనుక. ఆ విశ్వాసం నాలో లేకపోతే నేను మాట్లాడేవాడను కాదు. మీ దగ్గర నేను మాట్లాడుతున్నానంటే ఈ మాటలు నాలో నుంచి రాక మునుపు ఆ మాటలు నాలో విశ్వాసాన్ని కలిగించాయి. విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. ఇదిగో యెరూషలేముకు నేను వెళ్ళిపోతున్నాను, అక్కడ నా కొరకు బంధకములు ఎదురు చూచుచున్నవి అనగానే నిజంగా అందరూ చాలా బాధపడ్డారండి. కానీ పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? అసలు మీరు ఏడ్చి నన్నెందుకు బలహీనం చేస్తున్నారు? నేను బంధింపబడుటకే కాదు, చనిపోవుటకు కూడా ఎవడే నిర్ణయించుకున్నవాడే అలా మాట్లాడగలడు. ఇదిగో నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనది కాదు. చూసారా? నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనది కాదు అని ఎందుకంటున్నాడంటే, ఇది పోగొట్టుకోవాలి, మార్పు పొందాలి, ఇది పోగొట్టుకోవాలి, మళ్ళీ తెచ్చుకోవాలి. యేసుక్రీస్తును చూసిన తర్వాత పౌలు గారిలో కలిగిన నమ్మకం ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనను కల్లారా చూసిన తర్వాత
పౌలు గారిలో పట్టుదల పెరిగింది. ఏ విధము చేతనైనను నాకేమి జరిగినా పర్వాలేదు, నేను కూడా మృతుల పునరుత్థానం, మరణం తర్వాత యేసులానే మరణాన్ని గెలవాలి, మరో రూపాన్ని తెచ్చుకోవాలి, మరో లోకానికి వెళ్ళిపోవాలన్న దీక్షతో ఉన్నట్టుగా పౌలు గారి మాటల వల్ల మనకు అర్థమవుతుంది. ఆ మహనీయుడైన యేసుక్రీస్తే తాను బ్రతికున్న కాలంలో సమాజానికి ఇదిగో మరో బ్రతుకుందని చెప్పటానికి ఎన్నో విలువైన సందర్భాలను చెప్పాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎలాగైనా అర్థం చేసుకోవాలి అని, మరో జీవితం ఉంది అని తన మరణానికి ముందు ఎన్నో సందర్భాలను చెబుతూనే ఉన్నాడు, ఎన్నో సందర్భాలను. ఎందుకంటే ఒకటి కాకపోతే మరొకటైనా మనకు అర్థమవుతుంది అని. ఒక పాఠం ఒక ఉపాధ్యాయుడు పిల్లలకు చెబుతున్నప్పుడు, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెబుతున్నప్పుడు అర్థం కాలేదనుకోండి, పాఠాన్ని మార్చలేడు, కానీ దేన్ని మారుస్తాడో తెలుసా? ఎగ్జాంపుల్ మారుస్తాడు. ఇదిగో ఈ పాఠం మీకు అర్థం కాలేదు కనుక సిలబస్లో నుంచి తీసేయండి అని ఏ ఉపాధ్యాయుడు అన్నట్టు. వీళ్ళకి ఎలా అర్థం చేయించాలి? ఎగ్జాంపుల్ మార్చేస్తాడు. ఎగ్జాంపుల్ అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తాడు. మరణం తర్వాత మరో జీవితం ఉందనే ఒక ఉన్నతమైన అంశాన్ని మనకు అర్థం చేయించడానికి యేసుక్రీస్తు ఎవరికి ఏ ఉపమానం అర్థమవుతుందో అని బైబిల్లో అనేకమైన ఎగ్జాంపుల్ చెప్పాడు. ఏది ఎవరికి అర్థమవుతుందో తెలియదు కదా ప్రియమైన దేవుని పిల్లలారా. విషయాన్ని మార్చలేము, ఆ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఎగ్జాంపుల్ మాత్రమే మార్చి ఎన్నింటిని గురించి యేసుక్రీస్తు మాట్లాడాడో ఒకవేళ మనం ఆలోచిస్తే నిజంగా చాలా ఆశ్చర్యపోతాం ప్రియమైన దేవుని పిల్లలారా. అందులో మొదటి విషయాన్ని మీరు చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం, మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. శిష్యులను పంపుతూ జాగ్రత్తలు చెబుతూ పాముల వలె వివేకముగా ఉండండి అన్నాడు. పాములలో ఉంటున్న వివేకం ఏంటి? ఆ వివేకము మనలో ఎందుకు ఉండాలి? పావురం అనగానే మనకు అర్థమైపోయింది, పరిశుద్ధతకు గుర్తు గనుక. కష్టాలలో ఉన్నప్పుడు మనిషి తప్పు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటవి గనుక మీరు అలా ఏదో కష్టం వచ్చిందని తప్పుల్లోనికి వెళ్లకుండా పావురము వలె నిష్కపటులుగా ఉండండి, పాముల వలె వివేకాన్ని కలిగి ఉండండి అన్నాడు. పాములలో ఉంటున్న వివేకం ఏంటి అంటే బాగా ఆలోచించండి. పాములలో ఉంటున్న వివేకం ఏంటి? ఆ వివేకము మనలో ఉండాలి అని యేసుక్రీస్తు మాట్లాడుతున్న మాట. పాములలో ఉంటున్న వివేకం ఏంటో తెలుసా? ఏమంటే పాము తన జీవిత కాలమంతా పరిసర ప్రాంతాల మీద పట్టు పెంచుకోవడానికి, అది ప్రాణాపాయాల నుంచి తప్పించుకోవటానికి తన చర్మాన్ని ఉపయోగించుకుంటుంది. తన చర్మాన్ని పొట్టతో ప్రాకేది కదా. ఈ పొట్టతో ప్రాకుతున్నప్పుడు ఈ పొట్ట చర్మం భూమిని అంటుకొని ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా అలికిడి చేరగానే ఆ చర్మము ద్వారా ఆ శబ్దాలను, ఆ పరిసర ప్రాంతాల మీద పట్టును సాధిస్తుంది పాము. మనం నెమ్మదిగా నడుచుకుంటూ వెళుతుంటాం, రే మాట్లాడకరా అంటుంటాం మనం, ఏదో పాము వింటదని. కానీ నువ్వు అడుగు వేస్తున్నప్పుడు ఒక బరువైన పాదం భూమి మీద పడగానే శబ్ద తరంగాలు పాము చర్మానికి తెలిసి ఎవరో తన దగ్గరికి వస్తున్నారన్న సంగతి దానికి తెలిసిపోతుందండి.
తనను తాను కాపాడుకోవటానికి ఏం చేస్తుందంటే తన చర్మాన్ని ఉపయోగించుకుంటుంది. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఆ చర్మం ప్రాకుతున్నప్పుడు గాయపడటం, ఆ చర్మము కొన్నిసార్లు దెబ్బలు తిన్నప్పుడు గాయపడి ఊడిపోవటం లాంటిది జరుగుతుంది. అప్పుడు చర్మము సరిగా లేకపోవటం వల్ల శత్రువుల నుంచి తప్పించుకోవటానికి ఇబ్బంది పడుతుంది. పాము మరణపు స్థితిలోనికి వెళ్ళిపోతుంది శత్రువులకు దొరికితే. అప్పుడే అది ఏం చేస్తుందో తెలుసా? మళ్ళీ తన పూర్వ వైభవాన్ని తెచ్చుకోవటానికి ఇదిగో తన పై చర్మాన్నంతా వదిలించుకుంటుంది. తన పై చర్మాన్ని, దాన్ని మనం చూస్తూ ఉంటాం. దాని పేరేంటో తెలుసా? పాము కుబుసము విడిచింది అంటాం మనం. పాము కుబుసము విడిచింది. దాన్ని ఎప్పుడైనా పట్టుకొని మీరు చూసారా? అది మరేదో కాదు, పాము చర్మము. మరి ఈ చర్మాన్ని ఇక్కడ తీసేసింది కదా, మరి పాముకేంటి అని ఒకవేళ మీరు అనుకుంటున్నారా? ఈ చర్మాన్ని వదిలించుకుంటే మరొక చర్మము నాకు వస్తుందన్న జ్ఞానం దేనికుంది? పౌలు గారు చెబుతున్న మాటల్లో యేసుక్రీస్తు జ్ఞాపకం చేస్తున్న ఈ సందర్భంలో ఏమండి ఆ భావాలు మనకు కనపడతాయండి. ఏంటో తెలుసా? నాకు పూర్వపు వైభవం మళ్ళీ వస్తుంది, క్రొత్త చర్మము వస్తుంది, మార్పు పొందుదము అన్న పౌలు గారి మాట యేసుక్రీస్తు చెబుతున్న ఈ ఎగ్జాంపుల్ను జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే పాముల వలె వివేకాన్ని కలిగి ఉండండి. పాముకున్న వివేకం ఏంటంటే ఆ పాత చర్మాన్ని వదిలించుకుంటుంది, కొత్త చర్మాన్ని తెచ్చుకుంటుంది. దానినే సైన్స్ పరిభాషలో ఏమని పిలిచారంటే నిర్మోచనము. నిర్మోచనము అన్నాడు. నిర్మోచనము అంటే పాత చర్మాన్ని వదిలించుకొని దాని స్థానములో కొత్త చర్మాన్ని తెచ్చుకోవటం. ఇప్పుడు యేసుక్రీస్తు ఎందుకు శిష్యులతో చెబుతున్నాడో తెలుసా? మీరు మహాసభల దగ్గరికి మీరు వెళతారు, వారు మిమ్మల్ని కొరడాలతో కొడతారు, వారు మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, అయినా మీరేం భయపడకండి. పోయేది ఏంటి? ఇదిగో ఈ పాత శరీరము. మీకు ఆ వివేకం ఉండాలి. ఇదిగో ఈ శరీరాన్ని పోగొట్టుకుంటే మరొక శరీరం మనకు రానుందన్న వివేకం మీకు ఉండగలిగితే మీరు ధైర్యంగా ఉంటారు. అమ్మో ఇది పోతే ఎలా అని మీరు అనుకుంటే ధైర్యాన్ని కోల్పోతారు. ఇది పోతే ఎలా అని మీరు అనుకున్నారనుకోండి, ధైర్యాన్ని కోల్పోతారు. ఇది పోతే ఇంకొకటి ఉంది కదా అనుకున్నప్పుడు మీరు ధైర్యంగా ఉంటారు. అందుకే పాములకున్న వివేకాన్ని మీకు కలిగి ఉండాలి అన్నాడు. మన కళ్ళ ముందు ప్రాకే ఒక జంతువును చూపిస్తున్నాడు, మన జీవితంలో జరగబోయేదాన్ని నేర్పిస్తున్నాడు. ఈ శరీరాన్ని వదిలిపెడితే ఈ శరీరపు స్థానంలో మరొకటి మనకు రానుంది అని పామును చూసినప్పుడు నిజంగా జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ప్రియమైన దేవుని పిల్లలారా. పాముల వలె వివేకముగా ఉండాలి అన్నాడు. ఒక క్రైస్తవుడుకున్న వివేకం ఏంటో తెలుసా? ఇది వెళ్ళిపోయింది, అది వెళ్ళిపోయిందని బాధపడవలసిన అవసరం లేదు. ఇదిగో చివరికి ఈ శరీరాన్ని నేను పోగొట్టుకున్నా మళ్ళీ శరీరాన్ని నేను సంపాదించుకుంటానన్నే ఒక వివేచన, ఒక వివేకము నువ్వు ఉండగలిగితే నువ్వు ఎంత ధైర్యమైనా చేస్తావు ప్రియమైన వారలారా. నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది కాదని ఎందుకంటున్నాడంటే ఇది పోతే మరొకటి ఉంది అని పౌలు గారికి అర్థమైంది కనుక ఇదిగో వెళ్ళటానికే సిద్ధపడుతున్నాడు. కానీ ఈ శరీరం పోతే నాకెలా అని ఆలోచన పౌలు గారిలో లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. కళ్ళ ముందు కనపడుతున్న ఒక పామును ఎన్నిసార్లు చూసి ఉండొచ్చండి? మనం ఎన్నిసార్లు చూసి ఉండొచ్చు, కానీ ఎన్నిసార్లు చూసినా దానికున్న వివేకము మనకు లేకపోతే ఉపయోగం లేదు ప్రియమైన వారలారా, ఉపయోగం లేదు. ఒక ప్రాకే పాములో ఈ వివేకాన్ని ఆలోచించగలిగితే దానికే మరొక చర్మం అనేది వస్తుందన్న జ్ఞానం ఉంటే ఇదిగో దేవుడు కొరకు బ్రతికి మట్టిలో కలిసిపోతే నీవు పోయేవాడవు కాదు, మళ్ళీ ఈ నేల మీదకి వచ్చేవాడవు.
మళ్ళీ నువ్వు మార్పు పొందాలి. నీకొక ఆకారము రానుంది. ఎందుకంటే తొందరగా నమ్మలేము కదండి. ఆశ్చర్య కార్యాలు అంటున్నప్పుడు ఏమండి, తొందరగా నమ్మకం వచ్చేసింది అనుకోండి, అదేం ఆశ్చర్యం? మనకేమనిపిస్తుంది? నిజమే, అయినా మనం బ్రతుకుతామా? ఆశ్చర్యం కదా మరి. అందుకే కళ్ళ ముందు ప్రాకుతున్న ఒక పామును చూపిస్తున్నాడు. పోనీ ఇంకా మీరు బాగా ఆలోచించగలిగితే మార్పు పొందుదుము అంటున్నాడు గనక ఆ మార్పు ఎలా ఉండబోతుందో ఆలోచించగలిగితే, కాస్త సముద్రాలలోనికి మనం వెళ్ళగలిగితే ఈ జూలై ఆగస్టు నెలలలో ఇలస చేపలు పులస చేపలుగా వస్తుంటాయి గోదావరికి ఎదురీదుతూ. వాటి మొదటి రూపం ఏంటో తెలుసా? ఇలస చేప. ఆగస్టులో గోదావరి ఎర్ర నీటిని తాగుతూ ఎదురీదుతూ ఏమండి తన స్వరూపాన్ని మార్చుకుంటుంది, మార్పు పొందుతుంది, పులస చేపగా మారిపోతుంది. దాని మీద ఒక సామెత ఉందండి, పులస చేప కూర పుష్టిలమ్మైనా తినాలి అని. అంటే అంత టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇంత టేస్ట్ ఎలా వచ్చిందయ్యా దీనికి అంటే, ముందు ఇలస మార్పు పొందింది. దేనిగా మారింది? పులస చేపగా మారింది. ఒకవేళ సముద్రంలో ఉంటున్న చేపల మీద మీకు పరిజ్ఞానం ఉంటే అది ఎలా మారింది? అంత రుచి ఎందుకు వచ్చింది? కేజీ 5,000 6,000 రూపాయల పైమాటే. కేజీ చేపలండి 5,000 రూపాయలు, 6,000 రూపాయలు. ఒకవేళ ఇలస చేపగా ఉన్నప్పుడు పడింది అనుకోండి, రుచి లేదు, పచ్చి లేదు, ఎవరూ పట్టించుకోరు. అది మార్పు పొందుతుంది. మార్పు పొంది ఎంత రుచిని మనకిస్తుందంటే కొన్ని వేలు పెట్టి కొనుక్కోవలసిన పరిస్థితి. చూసారా? మార్పు పొందింది. ఇదిగో ఇది మనకు బాగా అర్థమైపోయింది. అదే మార్పు నీ జీవితంలోనికి రానుంది అంటున్నాడు. మానవ జీవితం ఇలస లాంటిదైతే రాబోయే జీవితం విలువైన పులస లాంటిది. మానవ జీవితం బలహీనమైతే ఎవరు పట్టించుకోనిదైతే రాబోయే ఆ మార్పుతో మనం తెచ్చుకోబోయే జీవితం ఉన్నతమైనది అంటున్నాడు. ఎందుకంటే ఒక చేపను గురించి నువ్వు ఆలోచించిన నీ బ్రతుకు నీకు అర్థం కావాలి. దానికి మార్పు ఉంది అనుకుంటున్నా నువ్వు, నీకెందుకు ఆ మార్పు లేదనుకుంటున్నావు? నీకెందుకు లేదనుకుంటున్నావు? పోనీ ఒక కప్ప జీవితాన్ని మీరు ఆలోచించండి. కప్ప చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే చేప రూపంలో ఉంటుందండి. చిన్నగా ఉన్నప్పుడు చేప రూపంలో ఉంటుంది. ఎదిగిన తర్వాత కప్పలా మారిపోతుంది. చాలామంది పిల్లలు చేపలు అనుకొని చిన్నప్పుడు కప్పలను కూడా పట్టుకుని వస్తుంటారు. ఇది చేప అనుకుంటారు. ఎందుకంటే అవి చిన్నగా ఉన్నప్పుడు ఏది చేపో ఏది కప్పో పిల్లలు గుర్తుపట్టలేరు. కానీ అసలు విషయం చెప్పమంటారా? చేపగా ఉన్నప్పుడు నీళ్ళల్లో ఉంటుంది, ఎదిగి కప్పగా మారిన తర్వాత నీళ్ళల్లో ఉండగలదు, నేల మీద ఉండగలదు. అందుకే శాస్త్రవేత్తలకు బాగా ఆశ్చర్యం కలిగింది. ఇదేంటి, నీళ్ళల్లో ఉండే జంతువులు నేల మీద ఉండలేకపోతున్నాయి, నేల మీద ఉన్నవి నీళ్ళల్లో ఉండలేకపోతున్నాయి, ఈ కప్పేంటి ఇంత గొప్పగా ఉంది అనుకున్నారు. అందుకే దానికి ఏం పేరు పెట్టారంటే ఉభయచర జీవి. ఉభయ అంటే రెండు, అంటే నీళ్ళల్లో ఉండగలదు, నేల మీద కూడా ఉండగలదు. అంటే ప్రారంభంలో చేప రూపాన్ని మార్చుకొని కప్ప రూపంలోనికి వెళ్ళిపోతుంది. చేప రూపాన్ని వదులుకొని కప్ప రూపంలో వెళుతుంది. చేపగా ఉన్నప్పుడు ఎగరలేదు, కప్పగా ఉన్నప్పుడు ఎగరగలిగింది. అందుకే దాని జీవితంలో మంచి పేరు పెట్టారండి, రూప విక్రియ అని పేరు పెట్టారు. అంటే రూపాన్ని మార్చుకునే ప్రక్రియ కప్ప జీవితంలో ఉంది అని.
ఎందుకంటే ఎనిమల్ ప్లానెట్ కానివ్వండి, నేషనల్ జియోగ్రఫికల్ ఛానల్లో మీరు చూడండి, కెమెరాలన్నీ జంతువుల చుట్టే తిరుగుతుంటాయండి కదా. కెమెరాలన్నీ సముద్రపు అడుగు భాగంలోనికి వెళుతుంటాడు, లేదంటే అడవుల్లోనికి వెళ్ళి జంతువులను చూపిస్తుంటాడు. కప్ప జీవితంలో చూసిన ఈ సంగతి మనిషికి ఆశ్చర్యాన్ని గొలిపించింది. కప్ప మార్పు పొందుతుంది, చేప పిల్ల నుంచి కప్ప రూపానికి వెళ్ళిపోతుంది. మార్పు అందులో ఉంది అనుకున్నాడు. నిజంగా అది కేవలం ఒక కప్పలో చూసి మనిషి సంతోషపడుతున్నాడే కానీ అది మనిషిలో చూడాలి, మనిషిలో ఉంది అన్న సంగతి మనిషికి తెలియదు. ప్రియమైన వారలారా, తెలియదు. అందుకే యేసుక్రీస్తు ఇదిగో ఒక జంతువును, భూమి మీద ప్రాకే ఒక పామును చూపించాడు. ఇదిగో సముద్రంలో తిరిగే ఒక చేప ఉనికిని గురించి మనం ఆలోచించిన మార్పు పొందుతుంది. అంతేకాదు కప్ప జీవితంలో ఉంటున్న రూప విక్రియను ఇదిగో తన జీవితంలో చూపించడానికి కొండ మీదికి తీసుకెళ్ళాడు తన శిష్యుల్లో కొందరిని. అక్కడ ఏం జరుగుతుందో చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము, మత్తయి గారు రాసిన సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం. 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము మన వాళ్ళు కప్పను చూశారు, ఈ మార్పు ఏంటి అనుకున్నారు. యేసుక్రీస్తు ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు హిమము వలె మిక్కిలి తెల్లనివాయెను. ఏంటి యేసుక్రీస్తు రూపం మారిపోతుంది అనుకుంటున్నారు శిష్యులు. ఇదిగో రూపాంతరం అనేది కప్పలోనే కాదు, ఆ కప్పలో దేవుడు పెట్టింది నీలో ఉందని నువ్వు అర్థం చేసుకోవడానికి. మరి ఏ జీవిలో లేదు చూసారా? కప్పలో దేవుడు ఆ క్రియని ఎందుకు పెట్టాడంటే ఇదిగో నువ్వు కూడా నా జీవితంలో ఏదో ఉంది అని నువ్వు తెలుసుకుంటావని. ప్రేమన దేవుని పిల్లలారా, ఆశ్చర్యపోయారండి శిష్యులు. అంటే రూపాన్ని మార్చుకునే ప్రక్రియ మనిషి జీవితంలో ఉంది అని ఇదిగో కళ్ళ ముందు కనపడుతున్న పామును చెబుతున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే సముద్రంలో తిరుగుతున్న చేపను గురించి మాట్లాడుతున్నాడు. ఇంకా మనం ఆలోచిస్తే నీళ్ళల్లోనూ నేల మీద ఉండగలిగే ఒక కప్పను చూపిస్తున్నాడు. ఇవన్నీ కాదు. ఎందుకంటే మనిషి ఎలాంటి వాడో తెలుసా? ఏమండి, వాటిల్లో ఉందని చూపించి నాలో ఉందంటారేంటి? మరి మనిషిలో చూపించని నేను అడుగుతాం కదా మనం. వాటిలో ఉంటే నాలో ఉండాలా? వాటి ఆహారం వేరు, నా ఆహారం వేరు. వాటి జీవితం వేరు, నా జీవితం వేరు. అలాంటప్పుడు ఇది మాత్రం ఎందుకు పోలికని మనం అడుగుతాం కదా. ఎందుకంటే అర్థం చేసుకోవటానికి మానవ జ్ఞానం దేవుని మాటలకు తల ఒగ్గదండి. కాస్త మనకు తల బిరుస్తాను ఎక్కువగా ఉంటుంది. నమ్మాలా చెబితే అనేదన్నమాట. ఇదిగో మీరు ఇలా మాట్లాడితే ఇలా మాట్లాడతారు కదని యేసుక్రీస్తు ఏదో జంతువులను చూపించి విత్తనాలను చూపించి వదిలేయలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, తనను తానే రంగములోనికి దించుకున్నాడు. ఇదిగో ఆ రూపాన్ని మార్చుకోవటం ఎలా ఉంటుందో ఒక్కసారి నన్ను చూడండి అంటే భయపడిపోయారు. ఇంకా బాగా మీరు ఆలోచించగలిగితే ఆ రూపాన్ని నేను మార్చుకోగలనన్న సంగతి మీకు తెలియాలి అని అప్పుడు ఏం జరిగిందో తెలుసా? మోషే ఏలియాలు కూడా రూపాంతరం కొండ మీద యేసుతో మాట్లాడడానికి వచ్చారు. ఏమంటే మోషే ఏలియాలు గారు అంటే పాత నిబంధన గ్రంథంలో ఉంటున్న వ్యక్తులు అక్కడికి వచ్చారంటే దాని అర్థం ఏంటో తెలుసా? మరణించిన వారు ఏమైపోతున్నారు అని మనం అనుకుంటున్నాం. ఏమైపోవటం లేదు, ఒక దగ్గర ఉన్నారు. మోషే ఏలియాలు వచ్చారు. శిష్యులకు ఆశ్చర్యం. యేసుతో మాట్లాడుతున్న వారు మోషే ఏలియాలని వాళ్ళకి అర్థమైపోయింది.
వారిలో నమ్మకం మొదలైంది. ఎందుకో తెలుసా? మరణించిన మోషే, ఏలియాలు మళ్ళీ భూమి మీదకి వచ్చారంటే యేసుక్రీస్తు కూడా మరణించి తిరిగి లేచిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తాడు. మళ్ళీ భూమి మీదకి వస్తారు. ఎప్పటి వారు ఏమంటే ఎలా ఆశ్చర్యకరంగా ఆ సందర్భంలో కనపడుతున్నారో చూసారా? వాళ్ళు ఆశ్చర్యపడ్డారండి, ఆశ్చర్యపోయారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకో తెలుసా? వీరు వచ్చారు అంటే యేసుక్రీస్తు కూడా ఖచ్చితంగా భూమి మీదకి వస్తాడన్న నమ్మకం. ఒకవైపు రూపాంతరాన్ని చూపిస్తున్నాడు, మరొక వైపు మరణించిన వారిని చూపిస్తున్నాడు. వారు రాగా లేనిది నేను రానా. ఏమంటే ఎన్ని సాక్ష్యాలు చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా? ఎన్ని సాక్ష్యాలండి. విషయం మారదండి, ఎగ్జాంపులే మారుతుంది. విషయం ఏంటో తెలుసా? మరణం తర్వాత మరో బ్రతుకుందని చెప్పటానికి యేసుక్రీస్తు ఎన్ని రకాలుగా చెబుతున్నాడో మనం ఆలోచిస్తే ఏ మాటకు మీ మనసు కరిగిపోతుంది, ఏ మాటకి, ఏ ఎగ్జాంపుల్కి పౌలు గారిలో ఉంటున్న నమ్మకం మీలో మొదలవుతుంది. ఏమంటే చనిపోయిన తర్వాత బ్రతుక ఎందుకో నమ్మటట్టుగా లేదండి అని ఇంకా అంటారా? అయితే మొట్టమొదటి ఆకారము ఆదాము నిర్మాణంలోనికి మీరు వెళ్ళగలిగితే దేవుడు ముందుగా మట్టిని తీసుకున్నాడు, మానవ ఆకారాన్ని తయారు చేశాడు. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి, అంటే ముందు ఆకారాన్ని నిర్మించాడు. నెక్స్ట్ జరిగింది ఏంటో తెలుసా? ఆ ఆకారములోనికి ఆత్మను ప్రవేశపెట్టాడు. ఇప్పుడు మీరు బాగా జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆకారాన్ని నిర్మించిన తర్వాత ఇంకా ఆత్మను ప్రవేశపెట్టనప్పుడు ఆదాము స్థితి ఏంటో చెప్పండి ఒకసారి. ఆదాము స్థితి ఏంటి? మన భాషలో చెప్పాలంటే చనిపోయిన స్థితి, శవం అని ఎందుకు అంటున్నానో తెలుసా? ఈరోజు ఆత్మ వెళ్ళిపోతే మనల్ని ఏమంటారు? బ్రతికుంటే బాడీ, చచ్చిపోతే డెడ్ బాడీ. ఎందుకు డెడ్ బాడీ అన్నారు? ఆత్మ వెళ్ళిపోయింది కదండి, అందుకే డెడ్ బాడీ. ఆత్మ లేదు. మరి ఆత్మ ఇంకా రాలేదు కదండి, ఇంకా రాలేదు కదా, మరి ఈ బాడీని ఏమనాలి? డెడ్ బాడీ. అంటే ఆదాముకు బ్రతుకు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? ఎక్కడి నుంచి? చనిపోయిన స్థితిలో నుంచే ఆదాము బ్రతికాడు. చనిపోయిన స్థితిలో నుంచే ఈ బ్రతుకును తెచ్చుకున్న మానవాళికి మళ్ళీ ఏమంటాడో తెలుసా? చనిపోతే బతుకుందా అని అడుగుతాడు మనల్ని. విడ్డూరంగా లేదు? అసలు ఈ బ్రతుకే నువ్వు చావు నుంచి తెచ్చుకున్నావు. అసలు ఈ బ్రతుకు నీకు మొదలైందే చావు దగ్గర నుంచి. చనిపోయి బ్రతికి ఈ బ్రతుకును తెచ్చుకున్న నువ్వు ఈరోజు కొత్తగా అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ఏమంటే చనిపోతే బతుకుందా? ఒకవేళ బ్రతుకు లేకపోతే ఈ బ్రతుకు ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి చెప్పు. నువ్వు బ్రతుకుతావనటానికి నీ బ్రతికే సాక్ష్యం అయ్యా. నువ్వు బ్రతుకుతావు అనటానికి నీ బ్రతికే సాక్ష్యం. నీ బ్రతికే మరణంలో నుంచి మొదలైంది ప్రియమైన వారలారా. ఈ విషయాలన్నీ ఈరోజు మనం వింటున్నాం, కానీ ఏమంటే ప్రకృతి ఎప్పుడో ఆకలింపు చేసుకొని మనిషి వైపు చూస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకో మీరు చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, 8వ అధ్యాయము 20-21 వచనం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము తానును పొందుదునను నిరీక్షణ గలదై.
ఇక్కడ జాగ్రత్తగా మీరు ఆలోచించగలిగితే దేవుని పిల్లలు పొందబోవు మహిమ కలిగిన స్వాతంత్రము. ఏమంటే స్వాతంత్రము అంటే ధర్మశాస్త్రములో నుంచి బయటికి రావటం స్వాతంత్రము. మహిమ గల స్వాతంత్రం అంటే అది భూమి మీద కాదు ప్రియమైన వారలారా. ప్రకృతి ఏమనుకుంటుందో తెలుసా? ఇదిగో కొద్ది కాలం మనుషులు ఇక్కడ ఉన్నంత వరకు వీరికి మనం సేవ చేస్తాం. దేవుడు ఏనాటికైనా తన పిల్లలను తన దగ్గరికి తీసుకుని వెళతాడు. ఇక్కడ ఎందుకు ఉంచుతాడు? కొద్ది కాలం ఉండమన్నాడు, మనల్ని సేవ చేయమన్నాడు. వారే లేకపోతే ఇక మనకెందుకు? అప్పుడు మన పరిస్థితి ఏంటి? దేవుని పిల్లలు పొందబోతున్నారు ఏంటి? మహిమ కలిగిన స్వాతంత్రము, పరలోకము. దేవుని పిల్లలు అక్కడికి వెళ్ళిపోతున్నప్పుడు మనం కూడా అక్కడికి వెళతాం. ఎందుకంటే సేవ చేయాలి కదా, సేవ చేయాలి కదా. అంటే ఈ ప్రకృతికి మరో బ్రతుకుందనటానికి సాక్ష్యం ఎవరనుకుంటున్నారు? నువ్వే. దేవుని పిల్లలు పొందబోవు మహిమ కలిగిన స్వాతంత్రం నాకు కూడా ఉంటుంది. దేవుడు వారికి ఇచ్చినప్పుడు మళ్ళీ వారికి సేవ చేయాలి కదా. నేను మళ్ళీ వారికి సేవ చేయటానికి నాకు కూడా మహిమ కలిగిన స్వాతంత్రం ఉంటుందని ఒకరోజు ప్రకృతి నిన్ను చూసి తనకు మరో రూపం ఉందని, మరో ఆకారం ఉందని, మరో జీవితం ఉందని ప్రకృతికే నువ్వు సాక్షిగా ఉండవలసింది పోయి ఈరోజు ఎలాంటి దుస్థితికి వచ్చామో తెలుసా? ప్రకృతిలో ఉన్నవి మనం సాక్ష్యాలుగా వినవలసిన పరిస్థితిలోనికి వచ్చాము ప్రియమైన వారలారా. ప్రకృతే నిన్ను బట్టి నాకు ఒక మహాలోకం ఉంటుందనుకుంటున్నావు, కానీ నువ్వే సాక్ష్యం అయ్యుండి మళ్ళీ నీకు ఒక సాక్ష్యము కావలసి వచ్చింది కదా. అందుకేనండి చెప్తున్నాడు, ఒక పామును చూడండి అన్నాడు, దాని చర్మం మార్చుకుంటుంది అన్నాడు. అదే మానవ జీవితంలో ఉంది అని రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనాన్ని మీరు చూడగలిగితే అదే ప్రక్రియ మన జీవితంలో ఉందని చెబుతున్న మాట చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా అక్కడ నిర్మోచనము అంటే బైబిల్ భాషలో ఉపయోగించిన పదమేంటో తెలుసా? విమోచనము. ఇదిగో ఈ బ్రతుకు నుంచి బయటపడటం, విమోచనము కొరకు మనము కనిపెట్టుచు, తొందరగా వదిలేసి విమోచింపబడాలి అని మనం ఎదురు చూస్తున్నాం. నిర్మోచనం అన్న పదం మనిషికి అర్థమైంది, కానీ విమోచన అన్న పదం మనిషికి అర్థం కాలేదు ప్రియమైన వారలారా. ఒక ఇలస చేప పులసగా మారిపోతుందని అర్థమైంది, కానీ నీ జీవితంలో ఆ మార్పు రానుంటుంది అని అర్థం కాలేదు కదా. తినే తిండి గురించి చెబితే వెంటనే అర్థమైపోయింది, మన బ్రతుకు గురించి చెబితే మాత్రం ఎన్నో అనుమానాలు కదా. ఇదిగో ఒక మార్పు పొందుదుము. అదే టీవీలో 30 minutes అండి డెత్ సీక్రెట్ అన్నాడు అనుకోండి, ఏదో చెప్పినట్టే ఫీల్ అయిపోతాం మనం, ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది చూడాలని. ఆల్రెడీ పౌలు గారు చెప్పేస్తే ఇది నిజమా అనుకోవట్లేదు మనం. చూసారా? ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుతున్నాను, మనము నిద్రించము గాని రెప్పపాటున మార్పు. ఇలస పులసైంది, అలాగే ఈ శరీరము మార్పు పొందాలి అన్నమాట. ఒక కప్ప జీవితంలో కప్ప జీవితంలో ఉన్నది చక్కగా అర్థం చేసుకున్నాం. నిజమండి, భలే చెప్పారనుకుంటాం మనం. అదే యేసు చూపిస్తున్నాడు, ఇదిగో రూపాంతరం పొందండి. రూపాంతరము రూప విక్రియ అన్న పదం కప్పలో, మరి మనిషిలో ఉన్న జీవితపు పదవేంటో తెలుసా? రూపాంతరము. కప్ప గురించి అర్థం చేసుకున్న మనిషి తన గురించి అర్థం చేసుకోలేకపోయాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి ఇంకా చెప్పమంటారా? అప్పుడప్పుడు ఇంట్లో బల్లులు ఎక్కువైపోతాయండి. ఎక్కువైనప్పుడు ఓపిక పట్టి ఇక విషపూరితమైంది కనుక దాన్ని చంపడానికి ఏదో ఒకటి విసిరేస్తామండి. విసిరేయగానే ఏం జరుగుతుందో తెలిసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది, తోక తెగిపోద్దండి. మనం ఏమంటే కూడా తోక తెగిపోయింది, ఈ తోక కోసం నా దగ్గరికి రాకపోద్దా అనుకుంటున్నారా ఏంటి? మనకు యాక్సిడెంట్ అయితే ఆ పోగొట్టుకున్నది పట్టుకెళితేనే మనకు కదా.
ఏమండి, ఎలాగిక్కడ తోకుంది, మళ్ళీ ఈ తోక తీసుకెళ్ళడానికి అది రావాలి, దాన్ని కొట్టాలని నువ్వు అనుకుంటే అది రాదు. ఎందుకు చెప్పండి? తోక పోతే తోక వస్తుంది. ఈ తోక ఎవరికి కావాలనుకుని వెళ్ళిపోద్దండి. ఉంచుకోను ఈ తోక, నాకెందుకు? ఏమంటే దాని ధైర్యం చూసారా? దానికున్న ధైర్యం ఏంటండి? దానికున్న ధైర్యం ఏంటో తెలిసింది. పోయింది తోకే, తోక పోతే తోకొస్తుందని గోడ మీద తిరుగుతున్న బల్లికి తెలుసండి, కానీ మనకే తెలియదు. ఈ శరీరము పోతే ఇంకొక శరీరము, బల్లిని అడుగు వస్తుందా అని. దానికి మాటలు రావాలి కానీ ఎన్నిసార్లు చెప్పేదండి. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, చిన్న చిన్న వాటిలో ఉంటున్న ఆలోచనలు చూడండి. చిన్నవే కదా, చిన్నవి. వాటికి ఉన్న ఆలోచన చూడండి. రెక్కలు పోతే రెక్కలు వస్తాయని పక్షిరాజుకు తెలుస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగును. పక్షిరాజు యవనము వలె నీ యవనము కొత్తదగును అన్నాడు. ఆకాశంలో ఎగిరే పక్షిరాజును చూపిస్తున్నాడు, నేల మీద ప్రాకే పామును చూపిస్తున్నాడు, నీళ్ళల్లోనూ నేల మీద ఉండే కప్పను చూస్తున్నాడు, నీళ్ళల్లో మాత్రం ఉండే చేపను చూపిస్తున్నాడు. అంటే ఆకాశంలో ఉన్న ఎగ్జాంపుల్ చెప్పాడు, భూమి మీద ఉన్న ఎగ్జాంపుల్ చెప్పాడు, నీళ్ళల్లో ఉండే ఎగ్జాంపుల్ చెప్పాడు, నీళ్ళ మీద భూమి మీద ఉండే ఎగ్జాంపుల్ కూడా చెప్పేసాడండి. ఇక లాభం లేదనుకోండి, ఇదిగో నన్నే చూడండి అని తాను మనిషిగా ఎలాంటి రూపాంతరం పొందబోతున్నానో తనను తానే చూపించుకుంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకెన్ని కావాలి చెప్పండి? ఏమండి, ఇన్నెందుకండి వాడు చెప్పొచ్చు కదా అనవచ్చు. అప్పుడప్పుడు మనమే అంటామండి, 10 రాళ్ళు వేస్తే ఒకటైనా తగలకపోద్దా? 10 రాళ్ళు వేస్తే ఒక్కటైనా తగులుతుంది కదా అంటాం. నిజం ప్రియమైన వారలారా, ఇది చివరి రోజు, రేపు లేదు. ఇప్పుడే 4 మాటలు చెబితే ఏ ఒక్క మాట అయినా మిమ్మల్ని కదిలిస్తుందన్న ఆశ ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమండి, నిన్నటి దినం మాట్లాడుతున్నప్పుడు రేపు ఉంది కదా అనిపిస్తుంది, కానీ ఈరోజు మాట్లాడుతున్నప్పుడు రేపు లేదనిపిస్తుంది. ఇంకొక మాట చెప్పితే ఈ మాటకి ఎవరైనా కదులుతారు కదా. 10 రాళ్ళు వేస్తే ఒక్కటైనా తగకలేకపోతుందని బైబిల్లో ఉన్నవన్నీ మీ దగ్గర కుమ్మరిస్తున్నాం. ఏ మాట మిమ్మల్ని కదిలిస్తుంది? మరో జీవితం మనకుందని మనకు అర్థం కావటానికి ఇంకా ఏం కావాలి చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? ఇంకా ఏం కావాలి? ఇంకా ఏదో జరగాలనిపిస్తుందా? ఆనాడు పరిసయ్యులు శాస్త్రులు అదే ఆలోచనతో ఉన్నారు. చేసినవన్నీ చూసిన తర్వాత, చదువుకున్న తర్వాత అర్థం కాక యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఏమని అడుగుతున్నారు చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము, మత్తయి సువార్త 12వ అధ్యాయము 38వ వచనము 39వ వచనం. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను, వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గురించిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియ అయినను, అంటే దేవుడు చేసినవి మళ్ళీ జరిగించాలని మనిషి కోరుకుంటున్నాడు. కానీ దేవుడు ఒక ఎగ్జాంపుల్ పెట్టాను, అది చూసుకోండి అన్నాడు అంతే. ఏమంటే బట్టల షాపుకు వెళ్ళగానే మనకంటే ముందు బొమ్మలకు బట్టలు వేసి ఉంటాయండి. మీరు చాలా సందర్భాల్లో చూస్తుంటారు. మనం వెళ్ళి, ఏవయ్యా బొమ్మకు ఒక్కటే డ్రెస్ వేసావు, ఈ డ్రెస్సులన్నీ వేసి చూపించి అన్నాడు అనుకోండి. నువ్వు కొనకపోయినా పర్వాలేదు, వెళ్ళరా బాబు అంటాడు. ఏదో శాంపుల్కి ఒకటి వేశారు, ఆహా ఇది ఎందుకు వేయలేదు, అది ఎందుకు వేయలేదు, ఆ కిందిది ఎందుకు వేయలేదు అంటే ఏం సమాధానం చెప్తారు? దేవుని దగ్గర మనిషి ప్రవర్తన ఎలా ఉందంటే మాటికి చెయ్యాలి. ఎందుకు చెయ్యాలి? ఒక ఎగ్జాంపుల్ సరిపోదా? యోనాను గురించి జ్ఞాపకం చేస్తూ, మీరు చదువుకున్నారు కదా,
మీరు చదువుకున్నారు కదా, ఇంకా ఏ సూచక్రియ మీకు కావాలి? అంతకంటే ఆశ్చర్యకరమైనది ఏముంది చెప్పండి? అంటే మనిషి జీవితంలో మారటానికి మనిషికి లేదు, ఏదో జరిగితే చూడటానికి తప్ప. నువ్వేం చూపిస్తావు మాకు? ఏం చూపిస్తావు? ఇప్పుడు జరిగినది మరిచిపోయి మళ్ళీ ఏం చూపిస్తావు అంటున్నారు. శాస్త్రులు పరిచయులు అడుగుతున్నారు, ప్రియమైన దేవుని పిల్లలారా. ధర్మశాస్త్రం కలిగిన వారికే యోనాను గురించిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఒళ్ళు గగురుపాటు పొందుతుంది, ప్రియమైన దేవుని పిల్లలారా. 3 దినములు తిమింగలపు గర్భంలో ఉండి ఆ తర్వాత బయటపడ్డ సందర్భాన్ని ఆలోచించగలిగితే ఆశ్చర్యం అండి, ఆశ్చర్యం. ఇంకా ఏం కావాలి అంటున్నాడు. ఒకవేళ మనం ఆలోచిస్తే ధర్మశాస్త్రంలో ఉన్న వారికి యోనాను గురించిన సందర్భం అయితే ధర్మశాస్త్రంలో లేని మనకేదైనా కావాలి కదా, మరి మనకేదైనా చూపించాలి కదా. వారికి మాత్రం ఇదిగో మీకు యోనా అన్నాడు, అయితే మనకేది మరి? మనం కూడా నమ్మాలంటే ఏదో జరగాలి కదా. యోనాను గురించిన సందర్భాలు వారికి అప్పటి వరకు రాయబడి ఉన్నవి గనుక ఇదిగో మీకు అది అన్నాడు. మరి మనకేదో ఆలోచించగలిగితే యేసుక్రీస్తు తనను తాను రూపాంతరము చెందించుకోవటమే కాదు కానీ ఇదిగో మనకు కూడా ఒక అద్భుతాన్ని చూపించాడు, ప్రియమైన దేవుని పిల్లలారా. యోహాను సువార్తలో రాయబడిన మహా అద్భుతాన్ని మీరు చూడగలిగితే, యోహాను సువార్త 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయము 3-4 వచనాలు. అతని అక్క చెల్లెళ్ళు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, మీరేం కంగారు పడకండి, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడుటకు దేవుని మహిమ కొరకు వచ్చెనని చెప్పెను. ఏమంటే తెలిసినా కూడా ఇంకా యేసుక్రీస్తు అక్కడే ఉండటానికి ఇష్టపడ్డాడు. ఎప్పుడు బయలుదేరుతున్నాడో అప్పటికి ఎన్ని దినాలైందో చూడండి. 17వ వచనం, యేసు వచ్చి అది వరకే అతడు 4 దినములు సమాధిలో ఉండెనని తెలుసుకొని. ఎన్ని దినాలైంది అన్నాడు? 4 days అయింది, 4 రోజులైంది ప్రభువా. చూసారా? యోనా సూచక్రియ వారికి యోనా ఇదిగో వారి కళ్ళ ముందు ధర్మశాస్త్రం తెలియని వారికి ఇదిగో యోనాను గురించిన సందర్భం తెలియదు, ప్రియమైన దేవుని పిల్లల. శాస్త్రులు పరిచయులకు లేదు అన్నాడు, ఎందుకు? మీకు యోనా సూచక్రియే. మరి మిగిలిన వారికి, ధర్మశాస్త్రము లేని వారికి, తెలియని వారికి ఆయన చేస్తున్నాడు. ఇక్కడ కూడా సూచక్రియలలో మీరు చూడగలిగితే ఎన్ని దినాలైంది లోపల పెట్టి అన్నాడు. ఇప్పటికి 4 దినాలైందండి. బైబిల్లో యేసుక్రీస్తు చేసిన అద్భుతాలలో మరణించిన వారిని వెంటనే పాడ మీద నుంచి తీసుకెళ్తే లేపేశాడు, ఆ రోజే లేపేశాడు. కానీ 4 దినములైన తర్వాత లేపిన వారు ఎవరంటే? లాజరు గారు. ఏమంటే పేతురు గారు లేపారు, పౌలు గారు లేపారు. ఇవన్నీ 4 days తర్వాత అన్నట్టుగా లేదు ప్రియమైన దేవుని పిల్లలారా, అంటేనే లేపారు. కానీ యోనా 3 దినములు తిమింగల గర్భములో ఉన్నట్టు ఇంకొక సూచక్రియ ప్రపంచానికి కావాలి. ఎందుకు? ధర్మశాస్త్రము లేని వారికి 4 దినముల తర్వాత లాజరు దగ్గరికి వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడంతే. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారు? ప్రభువా 4 days అయింది ప్రభువా, ఇప్పుడు ఖచ్చితంగా ఆ సమాధిని ఓపెన్ చేస్తే ఏమొస్తుంది? వాసన కొడుతుంది ప్రభువా, వాసన కొడుతుంది ప్రభువా. నన్ను నమ్ముతున్నారా మీరు? నన్ను నమ్ముతున్నారా? వాసన కొడుతుందేమో. లాజరు బయటికి రా అన్నాడు. ఎలా పెట్టబడిన ఆ దేహము లేచి బయటికి వచ్చాడండి. 4 దినముల తర్వాత 3 దినములు తిమింగల గర్భములో. అది ఇశ్రాయేలీలకి.
ఇదిగో 4 దినములైన తర్వాత లాజర్ను లేపుతున్నాడు. ఇది మిగిలిన వారికి అన్నాడు. ఇదిగో ఆశ్చర్య కార్యము. ఏమండి, పనిలో పని అందరినీ లేపితే బాగుండు అనుకుంటున్నారా? అందరినీ లేపాడు అనుకోండి, ఈ భూమి మీద ఉన్న వరలు బతికున్న వాళ్ళకే సరిపోవట్లేదు. వాళ్ళు కూడా వచ్చారనుకోండి, ఏం సరిపోద్దంటారా? 4 దినములైన తర్వాత అక్కడ చూసిన వాళ్ళందరూ, ఏంటి ఈ కార్యక్రమాలు? ఈరోజు మనం కల్లారా చూసినది మామూలు విషయం కాదు అని విభ్రాంతి నొందుతున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. చూడండి 45-46 వచనాలు. కాబట్టి మరియ యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. అంటే ఏమని? లాజరును లేపినవాడు ఖచ్చితంగా మమ్మల్ని కూడా లేపుతాడు. లాజరును లేపినవాడు ఖచ్చితంగా మమ్మల్ని కూడా లేపుతారు. విశ్వసించారు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకనాడు యోనా, ఆ తర్వాత లాజరు. ఇంకెవరైనా ఉన్నారా అని ఒకవేళ మీరు అడగగలిగితే ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? నాయన అందరికీ ఒక్కడే, ఒక మహా ఆశ్చర్య కార్యాన్ని చూపించబోతున్నాను అన్నాడు. యేసుక్రీస్తును భూమి మీదికి పంపుతూ ఆశ్చర్యం, కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కనును. ఆశ్చర్యం ఎక్కడ జరిగిందండి? ప్రకృతిలో. ఆయన పుట్టుక ఆశ్చర్యం అండి, ఆయన బోధలకు ఏమనుకున్నారు తెలుసా? ఆయన అధికారముతో కూడిన బోధలకు వారు ఆశ్చర్యపడిరి అని బైబిల్లో రాయబడుతుంది. నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడా? మాట ఆశ్చర్యం, బ్రతుకు ఆశ్చర్యం, పుట్టుక ఆశ్చర్యం అండి. ఆయన మరణం కూడా ఆశ్చర్యం. వద్దు అనుకున్న మరణం అని మనకొస్తుంది, కానీ వచ్చే మరణానికి ఎదురెళ్ళాడు ప్రియమైన దేవుని పిల్లలారా యేసుక్రీస్తు. ఇదిగో మీకు నేను కావాలి, వారిని విడిచిపెట్టండి, నన్ను తీసుకెళ్ళండి. నన్ను మరణానికి ఎదురు నిలిచాడు ప్రియమైన దేవుని పిల్లలారా, మరణానికి ఎదురు నిలిచాడు. ఆశ్చర్యాలన్నీ ఆయన జీవితంలో ఉన్నవి చూసారా? ఆయన శిలువలో మరణించటం ఆశ్చర్యం. పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు ఆశ్చర్య కార్యాలే ఆయన బతుకులో, ఆయన మాటలో కనపడుతుంటే 3వ దినమున తిరిగి లేచాడు. ఇదిగో ఒక మహా ఆకారాన్ని తెచ్చుకున్నాడు. అది లాజరుకు రాలేదు. ఆయన 3వ దినమున తిరిగి లేచినప్పుడు ఒక మహా ఆకారాన్ని తెచ్చుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆకారాన్ని తెచ్చుకున్నాడు. ఇదిగో ఇలాంటి ఆకారాన్ని తెచ్చుకొని ఇదిగో మహాలోకానికి నేను వెళ్ళిపోతున్నానని యేసుక్రీస్తు చెప్పిన మాటలు చూస్తుంటే ఇది మూలన జరిగిన కార్యక్రమము కాదు, 4 గోడల మధ్య జరిగిన కార్యక్రమం కాదు, ప్రపంచ నడి బొడ్డున జరిగిన కార్యక్రమము. ఇది ఒక రహస్యంగా జరిగిన కార్యక్రమం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రపంచపు నడిబొడ్డున జరిగిన కార్యక్రమము. అందుకే ఇప్పుడు ప్రపంచానికి తండ్రి చెబుతున్న మాట మీరు చూడండి ఒక్కసారి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 30-31 వచనములో, ఆ అజ్ఞాన కాలములో దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనసు పొందవలెనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చు బోయడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి యేసును లేపినందున నమ్ముటకు అందరికిని, ఇప్పుడు లాజరు కాదు,
యోనా కాదు, యోనా ధర్మశాస్త్రంలో ఉన్న వారికి, యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు ఆయనను నమ్మటానికి ఇదిగో లాజరు 3 దినాలు తిమింగలపు గర్భంలో ఆయన ఉన్నాడు. 4 దినముల తర్వాత ఇదిగో సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఆయన సముద్రంలో ఉంటే ఇదిగో సమాధిలో నుంచి వచ్చాడు. ఇప్పుడు అవి కాదు అంటున్నాడు, అవి కాదు అంటున్నాడు. ఎందుకో చెప్పమంటారా? యోనా మళ్ళీ వచ్చింది అదే శరీరముతో, లాజరు వచ్చింది అదే శరీరముతో. అవి చూసినప్పుడు మళ్ళీ ఏమనుకుంటాం? మళ్ళీ మనం ఇదే శరీరంతో వస్తామని నువ్వు అనుకుంటావు కదా. అందుకే యేసుక్రీస్తు శరీరాన్ని చూపిస్తూ ఇప్పుడు అందరికీ ఒకటే. అమెరికాలో ఒకరిని లేపి చూపిస్తాను, ఇండియాలో ఒకరిని లేపి చూపిస్తాను, జర్మనీలో ఒకరిని లేపి చూపిస్తానని దేవుడు లేదు. ఏమంటే మాటి మాటికి జరుగుతుంటుంది ఆశ్చర్యకార్యం. ఎలా అవుద్దండి? మాటి మాటికి జరిగితే ఎలా? మాటి మాటికి జరిగితే. అందుకే అక్షయ శరీరాన్ని తన కుమారుడైన యేసుక్రీస్తుకి ఇచ్చి 3వ దినమున తిరిగి లేపి ప్రపంచం అందరికీ ఆశ్చర్యకరుడుగా చూపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అది తండ్రి చేసిన ఆశ్చర్య కార్యము. చెప్పగలరా? యేసుక్రీస్తు ఎలా బ్రతికాడో చెప్పగలరా? మనం చేస్తే ఏమైపోతారో తెలియదండి. క్లిప్పింగ్ చూసాం మనం. మళ్ళీ టైటిల్ అంటే డెత్ సీక్రెట్ చెప్పినట్టుగా. వాళ్ళు చెప్పినా సీక్రెటే, చెప్పకపోయినా సీక్రెట్. అది ఏదో చెప్తామని టైటిల్ పెడతారండి. టైటిల్కి మాత్రం న్యాయం చేసాడండి. సీక్రెట్ అంటే సీక్రెట్గానే పెట్టాడు, చెప్పలేదు. యేసుక్రీస్తు ఎలా బ్రతికి వచ్చాడో లోకం అంతు చిక్కగలదా? చెప్పండి ప్రియమైన వారలారా. అంతు పట్టటం లేదు గనుకనే ఏమంటున్నారంటే యేసుక్రీస్తు లేవలేదు అంటున్నారు. ఎందుకు? లోకానికి అంతు చిక్కట్లేదు. ఎలా బ్రతికొచ్చాడని అంతు చిక్కట్లేదండి. ఆలోచించండి ప్రియమైన వారలారా. యేసును బట్టే మీరు విశ్వాసంలోనికి వస్తారా? యేసును బట్టే నిజంగా చాలా అదృష్టవంతులండి. మంచి పునాది నీ విశ్వాస జీవితానికి పడుతుంది. లేదు యేసును బట్టి మేము మారతామండి అని ఒకవేళ మీరు అనుకుంటే, యేసును నమ్మని వారు చాలామంది ఉన్నారు కదా. వాళ్ళకి ఏదైనా ఉంటే బాగుండు కదంటే, మనిషిని చూపించిన తర్వాత ప్రకృతిని చూపిస్తాడు. ఒక పాము జీవితాన్ని చూడు, ఒక కప్ప జీవితాన్ని చూడు, ఒక చేప జీవితాన్ని చూడు, ఒక పక్షిరాజు జీవితాన్ని చూడు, ఒక పక్షిరాజు జీవితాన్ని చూడు. ఇంట్లో ఉన్న ఒక బల్లిని చూడు, ఎన్ని ఆలోచించగలుగుతున్నారా? ఒక గొప్ప జీవితాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు, ఒక ఉన్నతమైన లోకాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు. జీవితాలను మార్చేసి ఒక ఉన్నతమైన లోకానికి నిన్ను తీసుకుని వెళ్ళాలని నీ తండ్రి కోరుకుంటున్నాడు. శరీరానికి ఈ లోకాన్ని ఇచ్చాడు, కానీ ఆత్మకు మాత్రం తానున్న లోకాన్నే ఇవ్వాలి అనుకుంటున్నాడు. ఆయన మరణము ద్వారా మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నమ్మగలవా? నీ బ్రతుకులోనికి రానుందని నమ్మగలవా? చెప్పు. లేదంటే శాస్త్రవేత్తలు మరణాన్ని జయిస్తారట అని వినగానే నీకు దాని మీద నమ్మకం కలుగుతుందా? సాతానుడు ఏం చేశాడో తెలుసా? యేసుక్రీస్తు మరణాన్ని జయించాడన్న వార్త సమాజానికి చిన్నగా కనిపించాలని ఇదిగో శాస్త్రవేత్తలు కూడా మరణాన్ని జయిస్తున్నారని వింటున్నాం. కానీ ఆ ప్రాజెక్టును ప్రారంభించిన శాస్త్రవేత్తలు చస్తున్నారని మాత్రం ఎవరు చెప్పట్లేదు. జయిస్తున్నారా, చస్తున్నారా? ఇదిగో ఇదేం గొప్ప విషయం కాదు. మరణాన్ని శాస్త్రవేత్తలు కూడా జయించాలని ల్యాబొరేటరీలో కుస్తీ పడుతున్నారని. కానీ మనం ఏమనుకుంటాం? ఏమంటే ఇది మనిషి వల్ల కూడా అవుతుందండి అని. మనిషి వల్ల కూడా అవుతుంది అని ఎందుకు అనుకుంటున్నామో తెలుసా? యేసుక్రీస్తు జీవితంలో ఒక గొప్ప కార్యక్రమం అని అది నువ్వు నమ్మటానికి వాడికి
ఇష్టము లేదు. ఇదిగో మరణాన్ని జయిస్తారట. ఇప్పటి వరకు యేసుక్రీస్తు మరణాన్ని జయించిన మృత్యుంజయుడని ఇదిగో వినపడుతున్న మాట మనుషులలో రక్షణకు ప్రేరేపిస్తుంది. నాకు కూడా బ్రతుకుందన్న ఆశ కలిగిస్తుంది. ఆ ఆశ నీలో తుంచేయటానికి, ఇదిగో మళ్ళీ మరణాన్ని జయించడానికి, మరణమే రాకుండా ఉండటానికి నువ్వు యేసుక్రీస్తుని నమ్మవలసిన అవసరం లేదు. ఇదిగో ల్యాబొరేటరీలో మందు తయారవుతుంది, ఎందుకు తొందరపడుతున్నావు నువ్వు? ఎందుకు తొందరపడుతున్నావు? ఇది పెద్ద ఆశ్చర్యమేమీ కాదు. శాస్త్రవేత్తలు చేస్తున్నారని చెబుతుందే కానీ ఆ ప్రాజెక్టు మొదలుపెట్టిన వారు మొదటి నుంచి చస్తున్నారన్న సంగతి ఎవరికీ తెలియట్లేదు. మృత్యు ముఖంలోనికి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరికి టైటిల్ ఏంటో తెలుసా? మృత్యుంజయుడు అని. మృత్యుంజయురా. మృత్యువులోనికి వెళ్ళకొను చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ బ్రతికిన వాడికి మృత్యుంజయుడైన టైటిల్ పెడుతున్నారు. మృత్యుంజయుడైన యేసుక్రీస్తును మాత్రం చచ్చాడని చెబుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా? చావు బ్రతుకుల మధ్య ఉన్న వాడికి మాత్రం మృత్యుంజయుడు, మరణాన్ని ఓడించాడు, గెలిచాడు అంటాడు. ఆ తర్వాత అదే వీడిని ఓడిస్తుందన్న సంగతి మనందరికీ తెలుసు. ఏదో బతికాడంటే మృత్యుంజయుడు. బ్రతికి వచ్చిన యేసుక్రీస్తును మాత్రం ఇదిగో మరణించాడు. దేవుడు చూపిన ఒక ఆశ్చర్య కార్యాన్ని అది ఆశ్చర్య కార్యము కాదు అని ఈరోజు అనగదొక్కుతున్నట్లుగా మీరు కనిపించటం లేదా? ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు కనిపించటం లేదా? ఒక మహా జీవితాన్ని నీకు కాకుండా చేస్తుందయ్యా. పరలోకం ఉందో లేదో దయ్యాన్ని నిలదీసి అడుగు. పరలోకం ఉందా లేదా? లేదని అది చెప్పగలదా? అబద్ధం నీకు చెప్పింది లేదని. అసలు నిజమేంటో తెలుసా? పరలోకంలో అదే పరలోకం కొరకు యుద్ధం చేసింది, దక్కకపోతే ఇక్కడ పడింది. అదేమో పరలోకం కొరకు యుద్ధం చెయ్యాలి, మనకేమో పరలోకం లేదని చెప్పాలి. నిన్ను పోరాటము చెయ్యనివ్వదు. అదేమో యుద్ధం చేసింది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇంకా చెప్పమంటారా? కొద్ది కాలం పరలోకాన్ని దయ్యమైన అనుభవించింది, కానీ మనమేం అనుభవించామండి? దూత దయ్యంగా మారక మునుపు పరలోకాన్ని అనుభవించిందా లేదా చెప్పండి? అదైనా పరలోకాన్ని కొద్దిగా అనుభవించింది. ప్రియమైన దేవుని పిల్లలారా, నిన్ను మాత్రం గడప తొక్కకుండా చేసేసింది. దానికైనా పరలోకపు ఆనందం తెలుసు, కానీ మనకేం తెలుసు అండి? వినటమే తప్ప. ఆ గడప దగ్గరికి నువ్వు వెళ్లకుండా చేసింది. ఎందుకో తెలుసా? యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడన్న నమ్మకం నీలో కలగకూడదు. ఇదిగో శాస్త్రవేత్తలు చేస్తున్నారు, వాళ్ళు ఏదో మందిస్తారో మనం దాగుదాము, చావము, చచ్చినవాడు బతుకుతాడని ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. తొందరపడి నమ్మకండి, ఈ మందు వచ్చేస్తుంది, మీరు తాగెద్దురు కానీ అని. మోసం జరుగుతుందండి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానముల గురించి ఆ రోజే దయ్యము కుట్ర పన్నింది. ఆ కుట్ర రోజుకు మారుతూ మానవాళికి నమ్మకం కలగకుండా చేస్తుంది. ఒక ఆశ్చర్య కార్యాన్ని దేవుడు చూపించినది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ఉన్నతమైన బ్రతుకు నీకు రానుంది. మాయ మాటలతో దానికి లొంగిపోయి మరో రూపాన్ని, మరో ఆకారాన్ని పోగొట్టుకోకు. మరో లోకానికి వెళ్లకుండా నరకానికి జారిపోకు. ఇదిగో ఈ మాటలు వింటున్నా నీ ఆత్మ శరీరము ఆహారానికి స్పందించినట్టు లోనున్న ఆత్మ వాక్యానికి స్పందిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదిగో అర్థమవుతుంది మన మనస్సాక్షికి. బయటికి వెళ్ళి చల్లారిపోకండి. వాక్యం వింటున్నప్పుడు ఎలాంటి ఆసక్తి రగులుతుందో బయటికి వెళ్ళి చల్లారిపోకండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలాంటివి ఎన్నో విన్నాం అనగానే చల్లారిపోకండి. దేవుని కొరకు రగులుతూ బ్రతకండి. మరో లోకం ఉంది, మరో జీవితం ఉంది. యేసుక్రీస్తును తిరిగి లేపాడు. ఈరోజు ప్రపంచానికి చూపించిన ఆశ్చర్య కార్యం, ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు జీవితం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన పుట్టుక దగ్గర నుంచి మరణం వరకు, మరణము గెలిచి తిరిగి లేచిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి ఆశ్చర్య కార్యాలే ఆయన జీవితంలో చూస్తున్నప్పుడు నీకెందుకు నమ్మకం కలగటం లేదు? చెప్పు, నీకెందుకు నమ్మకం కలగటం లేదు?
నీకెందుకు ఆ ఆలోచన రావటం లేదు? చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకా ఏదో చెయ్యాలంటున్నావా? యేసుక్రీస్తును తిరిగి లేపిన తర్వాత ఇంకేమీ చెయ్యనని దేవుడు మాట ఇచ్చాడు. ఇదిగో ఇది మీరు నమ్మాలి అన్నాడు. నమ్మేద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచిన సంగతి ఏదో ఒకరు ఇద్దరు చెప్పలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకరిద్దరికి జరిగిన విషయం కాదు. కొరింథీయులకు రాసిన పత్రికలో మీరు చూడగలిగితే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములకు సాక్షులు ఒకరు ఇద్దరు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 4వ వచనం చూడండి. 3-4 వచనాలు. అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తర్వాత 12 అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే 500 మందికి పైగా కనబడ్డాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏదైనా సాక్ష్యము చెల్లాలంటే ఒకరు ఇద్దరు చాలు, కోర్టులో గెలవాలంటే 500కు పైగా కనబడ్డాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అందరికీ కడపట అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడ్డాడు. అందుకే విశ్వసించి తిని గనక నేను మాట్లాడి తిని నాకు తెలిసిన మర్మాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏ విధము చేతనైనను నాకు మృతుల పునరుత్థానము కలగాలి. ఏ విధము చేతనైనను ఆ మృతుల పునరుత్థానము కొరకు ఇదిగో నా ప్రాణము నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుటలేదు. చావైతే నాకు లాభము అని ఊరికే మాట్లాడట్లేదండి పౌలు గారు. అర్థం చేసుకున్నాడు గనక నీకు అర్థమైతే అలాంటి మాటలే నీ నోటికి వస్తాయి. అలాంటి మాటలే ఒక ఆశ్చర్య కార్యాన్ని మరిపింప చేయడానికి సాతాను పన్నిన ఉచ్చును ఛేదించుకొనగలిగి యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచి ఆయన ధరించుకున్న ఆకారము ఆకాశ గగనాన్ని చీల్చుకొని వెళ్ళిన వైనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోగలిగితే నీ ముందున్న లక్ష్యం ఇదిగో ఈ భూమి మీద బతకటానికి కాదు, కనపడుతున్న ఆకాశాన్ని చీల్చుకొని ఆవలుంటున్న లోకానికి వెళ్ళటానికి ప్రియమైన దేవుని పిల్లలారా. వెళ్ళటానికి గ్రహాలను కనపడకుండా పెట్టాడు, ఆకాశాన్ని కనపడేటట్టుగా పెట్టాడు. కనపడని గ్రహాల మీదకి మనిషి వెళతాడట, కనపడుతున్న ఆకాశాన్ని కావలుంటున్న దేవుని దగ్గరికి వెళ్ళడట. చూసారా? ఆకాశాన్ని ఎందుకు కనపడేటట్టుగా చేశాడో తెలుసా? నీ లక్ష్యం రోజు నీకు జ్ఞాపకం చేయటానికి. ఈ క్రైస్తవ జీవితంలో ఆ ఆకాశాన్ని చీల్చుకొని నేను వెళ్ళిపోవాలన్న ఆశ నీలో కలిగించడానికి. రేపటి నుంచి ఆకాశాన్ని చూసినప్పుడల్లా మీకు రావలసింది, ఏ రోజుకైనా ఆ ఆకాశాన్ని చీల్చుకొని ఆవలుంటున్న మహాలోకానికి నేను వెళ్ళిపోవాలి. మరణించి తిరిగి లేచిన తరువాత ఎంత మంచి జీవితాన్ని పోగొట్టుకుంటున్నావు. నువ్వు నమ్మక. ఆశ్చర్యం అంటే చావటం కాదు ప్రియమైన దేవుని పిల్లలారా, చచ్చినవాడు బ్రతకటం. అది యేసుక్రీస్తులో చూపించిన తర్వాత అందరికీ ఇదే అన్నాడు. ఇప్పుడు అందరికీ ఇదే టోటల్గా 280 దేశాలలో ఉంటున్న 750 కోట్ల మందికి యేసుక్రీస్తుని పెట్టాడు. నమ్మగలిగితే నీకు కూడా అలాంటి జీవితం వస్తుంది. నమ్మకపోతే నరకంలో అగ్ని గంధకాలు మన కొరకు సిద్ధముగా ఉన్నవి. నిర్ణయం మీ చేతుల్లో. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన మా కన్న తండ్రి, మహోన్నతుడివి, మహాగణుడివి నాయన, మిమ్మల్ని తండ్రి అని పిలుచుకునే మహాయోగ్యతను మా జీవితంలో ప్రసాదించినందుకు మీకు వందనములు. మానవ బ్రతుకులలో మీరు ఆశ్చర్య కార్యాలు చెయ్యాలనుకున్నారు. మీరు చెయ్యబోయే మహా ఆశ్చర్య కార్యం నాయన, మరణించిన తర్వాత కూడా మమ్మల్ని మీ కుమారుడైన క్రీస్తు వలె తిరిగి లేపాలని మీరు నిర్ణయం తీసుకున్నారు. యేసుక్రీస్తును లేపి దీనికి ఆధారాన్ని మీరు కలిగించారు. నమ్మి మీ కొరకు బ్రతికి మీరుంటున్న మహాలోకానికి రాగలిగే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ 4 దినములు నాయన మీ మహాకృపను కుమ్మరించిన ఆయన, మీ మాటలు వినిపించడానికి సహాయం చేసినందుకు మీకు వందనములు. ఈ కార్యక్రమాన్ని రూపొందించడానికి నాయన, మీ పిల్లల్ని బలపరిచిన ఆయన,
ఈ బలమైన కార్యక్రమాన్ని చేయించినందుకు మీకు వందనములు నాయన. ఈ మాటల వల్ల విన్న మీ పిల్లలు బడపడాలి. లోకంలో ఉన్న మీ పిల్లలు మీ చెంతకు చేరగలిగే మాటల్లా వారి గుండెల్లో పెట్టండి నాయన. ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన మీ మాటలు వెంటాడే విధంగా నాయన వారి హృదయాన్ని రగిల్చండి నాయన. కష్టపడి ఖర్చు పెట్టి ఐక్యమత్యంతో జరిగించిన ఈ పనికి వృద్ధి కలిగించిన ఆయన మహిమ ఘనత ప్రభావములు మీరే పొందుకోండి నాయన. ఇరగవరంను కేంద్ర స్థానంగా చూసుకొని నాయన మీ పిల్లలు జరిగిస్తున్న సేవనంతటిని దీవించండి. ఒక వేల్పూరు కానివ్వండి, ఒక ఉండ్రాజ్వరం కానివ్వండి, ఒక జరగనంటున్న సభలలో నాయన మోర్త విషయంలో కానివ్వండి నాయన, అలాగే అత్తిలి, రావిపాడు, రాపాక, కాపవరం, రేలంగి, వీరభద్రపురం, పెనుమంట్ర, అదేవిధంగా ఎర్ర నీలగుంట నాయన మీ పిల్లలందరూ నాయన మీ పిల్లలందరూ కలిసి మెలిసి ఈ మహా కార్యక్రమానికి చెయ్యిచ్చి నాయన చేతుల మీద మీ కార్యక్రమాన్ని నిలబెట్టారు నాయన. మీ పిల్లలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోండి. ఈ పరిసర ప్రాంతాలలో ఉంటున్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఈ ఐక్యమత్యాన్ని కొనసాగించుచు నాయన ఈ సువార్తకు రథసారథులై ఈ వాక్యానికి వంతెనలుగా నాయన అనేకులను మీ చెంతకు చేరే కార్యోన్ముఖులుగా, కార్య సాధకులుగా మీ పిల్లల్ని మలచండి. మరి ప్రసారాలు నాయన సింగపూర్లో ఉంటున్న మీ పిల్లలు చూస్తున్నారు నాయన కృపతో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దుబాయ్, షార్జా, అలైన్, ఇంకను అబుదాబిలో ఉంటున్న మీ పిల్లల్ని, ఖతర్లో ఉంటున్న మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ మాటల ద్వారా బలపరచండి. రేపు మా ప్రయాణంలో తోడుగా ఉండండి. మనిషిని వరించనున్న మహాదృష్టం అన్న అంశంతో నాయన ఆర్మూరులో జరగనుంటున్న సభలో మాకు తోడుగా ఉండండి. సౌర కుటుంబంలో దేవుని కుటుంబం అని 5 రోజులు ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్ గుంటూరు నందు జరగనుంటున్న సభలలో మాకు తోడుగా ఉండండి. నీ నామ ఘనత కొరకునైనా మీ పనికి కూలివాడుగా మమ్మల్ని అందరినీ వాడుకొనుమని మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపించే శక్తిని సామర్థ్యాన్ని కలిగించమని కూడి వచ్చిన మీ పిల్లలందరినీ వాక్యంలో స్థిరపరచమని క్షేమంగా వారి వారి గమ్యాలకు చేర్చమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటూ ప్రార్థించమని కోరిన మీ పిల్లలందరినీ కృపతో జ్ఞాపకం చేసుకున్నామని కోరుకుంటూ ఇంకను ఈ ప్రాంతాలలో బ్రతుకుతున్న మీ పిల్లలందరినీ నాయన కృపతో జ్ఞాపకం చేసుకున్నామని బ్రతిమలాడుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.